హలో స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఇవాళ మన క్లాస్లో హెల్పింగ్ వర్బ్స్ పార్ట్ 5 నేర్చుకోబోతున్నాం. ఇందులో క్వశ్చన్ వర్బ్ ఆల్రెడీ డూ డస్ గురించి అంటే ప్రజెంట్లో ఎలా అడగాలి లాస్ట్ క్లాస్లో నేర్చుకున్నాం. ఇవాళ క్లాస్లో క్వశ్చన్ వర్బ్లో సెకండ్ పార్ట్ పాస్ట్లో ఏ విధంగా వాడాలి, ఏ వర్బ్ తీసుకోవాలి అంటే పాస్ట్లో డూ డస్ని ఎలా మెన్షన్ చేస్తామన్నది చూద్దాం. పాస్ట్ టెన్స్కి వచ్చేసరికి డిడ్ అనే వర్బ్ తీసుకుంటాము. ఇక్కడ హెల్పింగ్ వర్బ్గా దీన్ని మనం మామూలుగా మెయిన్ వర్బ్స్తో 6 ఫార్మ్స్ చెప్పుకున్నాం కదా, అందులో పాస్ట్లో యూజ్ చేస్తాం దీన్ని. ఇక్కడ మెయిన్ వర్బ్గా ట్రీట్ చేస్తున్నాము. చూడండి ఎలా యూజ్ చేస్తున్నాము. డిడ్ వచ్చేసరికి తెలుగులో ఏమంటాం దాన్ని? చేసావా, చేశాను. సేమ్ ప్రజెంట్లో కూడా అంతేగా, తెలుగు ఏమీ మారదమ్మా. అంటే ప్రజెంట్లో ఒకసారి గుర్తు చేసుకొని డూ డస్ మీన్స్ చేశాను, చెయ్యి, ఈ పని చెయ్యి, చేశాను, చేసావా క్వశ్చన్ ఫామ్ వచ్చేసరికి. అలాగే హిందీలో ఏమని చెప్తున్నాము? కియా హే, ఏం చెప్తున్నాము? కియా హే. ఏ కామ్ కరో, ఈ పని చెయ్యి అంటే కరో అని ఒకటి వర్డ్ వస్తుంది. క్వశ్చన్కి వచ్చేసరికి కియా, క్యా, కియా హే, ఏ కామ్ తుమ్ కియా హే, ఇలా మాట్లాడతాం. అది మనం డూ డస్లో నేర్చుకున్నాము. ఒకవేళ కనుక మీరు డూ డస్ గురించి నేర్చుకోవాలనుకుంటే లాస్ట్ వీడియో ఒకసారి చూడండి. ఓకే, ఇందులో మనం పాస్ట్లో నిన్న అంతక్రితం వీడియోలో ప్రజెంట్లో ఎలా అడగాలో మాట్లాడాం. ఇవాళ వీడియో వచ్చేసరికి పాస్ట్ సంగతి అంటే గతంలో ఎలా అడగాలి, గతానికి సంబంధించి క్వశ్చన్ ఎలా అడగాలన్నది ఈ వీడియోలో నేర్చుకోబోతున్నాం. చూడండి దీన్ని తెలుగులో చేసావా, చేశాను, చేశాను అన్నది ఆన్సరు, చేసావా అన్నది క్వశ్చన్. హిందీలో ఏమంటాం దాన్నే? చేశాను అని చెప్పాలంటే కియా తా, అక్కడ ప్రజెంట్లో కియా హే, పాస్ట్ వచ్చేసరికి హే ప్లేస్లో తా వస్తుంది, అంతే తేడా. ఇక్కడ మనం సబ్జెక్ట్ మై, తుమ్, ఆప్ వీటన్నిటికీ అదే వస్తుందమ్మా. కియాతా, మే ఏ కామ్ కియాతా. కబ్ మీన్స్ ఎప్పుడు? కల్, కల్ ఏ కామ్ మే కియాతా. ఎప్పుడు వర్క్ గురించే మాట్లాడతామ్మా, చేసే పనుల గురించే అడుగుతాం జనరల్గా. నువ్వు హోంవర్క్ చేసావా, నువ్వు క్లీనింగ్ చేసావా, నువ్వు వంట చేసావా, నువ్వు స్కూల్కి వెళ్ళావా, నువ్వు తిన్నావా, నువ్వు తాగావా, నువ్వు కొట్టు, ఇలాగా అన్నీ కూడా మనం చేసే పనులకు సంబంధించే క్వశ్చన్స్ అడుగుతాం. కాబట్టి అది అడగడం ముందు తెలిసి ఉండాలి, ఆన్సర్ చేయడం ఎలాగో కూడా నేర్చుకుంటాం. సో క్వశ్చన్కి వచ్చేసరికి కియాతా, ఏ కామ్ తుమ్ కియాతా, నువ్వు చేసావా. క్యా అనే వర్డ్ ఎక్స్ట్రా యాడ్ చేస్తాం ఇక్కడ. హిందీలో డిడ్, ఓన్లీ డిడ్. ఆన్సర్కైనా డిడ్డే, క్వశ్చన్కైనా డిడ్డే. బట్ ఆన్సర్లో 2 టైప్స్ ఉంటాయమ్మా ఇంగ్లీష్కి వచ్చేసరికి. అదేంటో ఏంటో ఆ తేడా ఏంటో చూద్దాం. ఇప్పుడు ఇన్ కేస్ ఇప్పుడు మనం డిడ్ ఎవరెవరికి వాడాలి? డూ డస్ వచ్చేసరికి మనం నిన్న క్లాస్లో చెప్పుకున్నాం. డూ వచ్చేసరికి ఐవి యూ దే, హీ షీ ఇట్ అని చెప్పాము. అంటే దట్ మీన్స్ ఐవి యూ దేకి డూ, హీ షీ ఇట్కి డస్. మీన్స్ సింగులర్స్కి వచ్చేసరికి డస్, ప్లూరల్స్కి వచ్చేసరికి డూ వాడతామని అక్కడ క్లాస్లో నేర్చుకున్నాం. డిడ్ దగ్గర ఆ ప్రాబ్లమే లేదు, అందరికీ వచ్చేస్తుంది డిడ్. ఇక్కడ ఎవరిని మనం ఇక్కడ వదిలేదేమీ లేదు. దట్ మీన్స్ ఐవి యూ దే, హీ షీ ఇట్ అందరికీ డిడ్ వాడేస్తాం ఇక్కడ, అసలు ప్రాబ్లం రాదు ఇక్కడ. హిందీ వచ్చేసరికి మై, తుమ్, వహ్, ఆప్, హమ్, వే మన సబ్జెక్ట్స్ తెలుసు కదా. సో వీళ్ళందరికీ కూడా మనం కియాతా, మే ఏ కామ్ కల్ కియాతా, వహ్ ఏ కామ్ కల్ కియాతా అంటే అందరికీ వచ్చేస్తుంది. ఇక్కడ ఏ చేంజ్ ఉండదు. కియాతా చేస్తే పని, చేసావా అని అడగాలంటే క్యా కియాతా, క్యా ముందు వస్తుంది, కియాతా చివరి వస్తుంది. అది ఎలాగో ఎగ్జాంపుల్లో చూద్దాం. చూడండి ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. ఇక్కడ సెంటెన్స్కి రూల్, ప్రతి దానికి కూడా గుర్తుపెట్టుకున్నామా, సెంటెన్స్ స్ట్రక్చర్ ఇంపార్టెంట్. మనం ఏ వర్బ్ యూజ్ చేస్తున్నా, క్వశ్చన్ అవనివ్వండి, ఆన్సర్కి చేస్తున్నా కూడా సెంటెన్స్ స్ట్రక్చర్ తెలిసి ఉండాలి. అంటే మన వాక్య నిర్మాణం, దాన్నే తెలుగులో వాక్య నిర్మాణం అంటాం. వాక్య నిర్మాణం ఫస్ట్ క్లాస్ నుంచి చెప్పుకొస్తున్నామమ్మా. 3 ఆస్పెక్ట్స్ మనకు తెలిసి ఉండాలని చెప్తున్నాను. సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్, కర్త, కర్మ, క్రియ. ఇంగ్లీష్లో అయితే ఇవి వరుసగా వస్తాయి, సబ్జెక్ట్, వెర్బ్, ఆబ్జెక్ట్. హిందీలో వచ్చేసరికి, తెలుగులో వచ్చేసరికి కర్త, కర్మ, క్రియ. వెర్బ్ మారుతుందమ్మా, అంతే తేడా. వెర్బ్ ఇంగ్లీష్లో అయితే మధ్యలో వస్తుంది, తెలుగు హిందీలో చివరిలో వస్తుంది. అదే సెంటెన్స్ స్ట్రక్చర్. ఇప్పుడు దాంట్లో వర్డ్స్ అటు ఇటు కొన్ని ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటూ ఉంటాం, తీసేస్తూ ఉంటాం, అంతే. ఇక్కడ చూడండి సెంటెన్స్ స్ట్రక్చర్ మామూలే, సబ్జెక్ట్, వెర్బ్, ఆబ్జెక్ట్. దీనికి ఇప్పుడు మనం క్వశ్చన్ వర్డ్ని యాడ్ చేస్తున్నాను. దట్ మీన్స్ అది ఎక్కడ యాడ్ చేయాలి? బిగినింగ్ యాడ్ చేస్తాం ఇంగ్లీష్లో, హిందీ, తెలుగులో చివర్లో యాడ్ చేస్తాం దాన్ని. చూడండి ఎలా యాడ్ చేస్తున్నాను. డిడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వి మీన్స్ ఇక్కడ V1 వాడాలి. ఒకటి గుర్తుపెట్టుకోండి, డిడ్తో ఎప్పుడు కూడా
V1 మీన్స్ ప్రజెంట్ టెన్స్లో వాడే వెర్బ్ మాత్రమే వస్తుంది. అది ఇక మైండ్లో అలా మీరు గుర్తుపెట్టేసుకోవాలి. డిడ్ ప్లస్ V1 దట్ మీన్స్ డూ డస్ డిడ్ మూడిటికి కూడా V1ఏ అప్లై అవుతుంది. బట్ డూ డస్ ప్రజెంట్ టెన్స్లో యూజ్ చేస్తే డిడ్ పాస్ట్ టెన్స్లో వాడతాం, అంతే తేడా. బట్ దానికి వాడే వెర్బ్ మటుకు V1 ఓన్లీ. ఓకే, డిడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. ఇది సెంటెన్స్ స్ట్రక్చర్ క్వశ్చన్కి. క్లాస్లో క్వశ్చన్ మార్క్. ఆ క్వశ్చన్ చూడండి, జస్ట్ నిన్నటి ఎగ్జాంపులే కంటిన్యూ చేస్తున్నాం. హోంవర్క్ డన్ మీన్స్ డూ యువర్ వర్క్ అనే ఒక ఎగ్జాంపుల్ తీసుకొని నిన్న ఆల్రెడీ మనం ఒక క్వశ్చన్ వేసుకున్నాం. ఏమని? ప్రజెంట్లో డూ యూ కంప్లీట్ యువర్ హోంవర్క్ అన్న ఎగ్జాంపుల్నే మనం ఇక్కడ కంటిన్యూ చేద్దాం. ఐ వి యూ దేకి డూ మీన్స్ డూ యూ కంప్లీట్ యువర్ హోంవర్క్, నువ్వు నీ హోంవర్క్ చేసావా. అదే డస్ వాడాలనుకుంటే హీ షీ ఇట్ ఉన్నప్పుడు డస్ వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్ అతను అనే ఒక అబ్బాయి గురించి, పలానా కార్తీక్ ఆ అబ్బాయి గురించి మాట్లాడుతున్నప్పుడు అతను హోంవర్క్ పూర్తి చేసాడా ఇప్పుడు సంగతి మాట్లాడేటట్టయితే, ఇవాళ సంగతి మాట్లాడేటట్టే డస్ హీ కంప్లీట్ హిజ్ హోంవర్క్, హిజ్ రావాలి, యువర్ రావాలి. గుర్తుపెట్టుకోవాలమ్మా. ప్రొనౌన్స్ సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ ఉంటాయి, ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్ ఉంటాయి అని మనం ప్రొనౌన్ క్లాస్లో చెప్తున్నాము. ఒకసారి ఆ వీడియో మీరు రిఫర్ చేస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. సో యూకి యువర్, హీకి హిజ్, షీకి హర్ రావాలి. డస్ షీ కంప్లీట్ హర్ హోంవర్క్, అక్కడ హర్ రావాలి. అదే హీ తీసుకుంటే డస్ హీ కంప్లీట్ హిజ్ హోంవర్క్ రావాలి. అదే యూ తీసుకుంటే డూ, యూకేం రావాలి, డూ రావాలి. వీకేం రావాలి, డూ వీ కంప్లీట్ అవర్ హోంవర్క్, వీకేం రావాలి, అవర్ రావాలి. సో ఇవన్నీ కూడా మనం ప్రొనౌన్ క్లాస్లో చెప్పానమ్మా, ఒకసారి మీరు ఆ వీడియో చూడండి. ఓకే, ఇప్పుడు మనం కావాల్సింది యూ అనే ఎగ్జాంపుల్. యూ అనే మన సబ్జెక్ట్ తీసుకుంటున్నాం. డిడ్ అని ఫస్ట్ చూడండి. డిడ్ ప్లేస్ సబ్జెక్ట్ ప్లేస్లో సబ్జెక్ట్ యూ తీసుకుంటున్నాము. వెర్బ్ V1 ప్లేస్లో కంప్లీట్, నాట్ కంప్లీటెడ్. ఇది పాస్ట్ టెన్స్ కదా, పాస్ట్ వర్బ్ కదా మేడం అంటే కుదరదు. ఇక్కడ డిడ్ ప్లస్ V1 ఓన్లీ. సో ఇక్కడ కంప్లీటే రావాలి. డిడ్ యూ కంప్లీట్ యువర్, యూ మీన్స్ యువర్ రావాలి ఇక్కడ. డిడ్ యూ కంప్లీట్ యువర్ హోంవర్క్ ఎస్టర్డే. నిన్నటి సంగతి మాట్లాడుతున్నాను కదా, అందుకని డిడ్ వాడాను. నిన్న అని మెన్షన్ చేయని ప్రతి చోట ప్రజెంట్లోనే మాట్లాడాలి. డూ డజే వాడాలి. గుర్తుపెట్టుకోండి, డూ డజ్ ఎప్పుడు వాడాలి, డిడ్ ఎప్పుడు వాడాలంటే పర్టికులర్గా టైం మెన్షన్ చేస్తా. నిన్నటి రోజు, పోయిన వారం, పోయిన సంవత్సరం, పోయిన నెల, ఇలా టైం మెన్షన్ చేస్తున్నప్పుడు మాత్రమే డిడ్ రావాలి. మిగతా అన్ని చోట్ల డూ డజ్లే వస్తాయమ్మా, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇప్పుడు దీన్ని తెలుగులో చూడండి. తెలుగులో మామూలుగా నువ్వు నీ హోంవర్క్ పూర్తి చేసావా, నిన్న మెన్షన్ చేస్తున్నావు టైం. నువ్వు నీ హోంవర్క్ నిన్న పూర్తి చేసావా, ఇదే సేమ్ హిందీలో వచ్చేస్తుందమ్మా. యాజ్ ఇట్ ఈస్ చూడండి. నువ్వు మీన్స్ ఇక్కడ యా అనే ఒక వర్డ్ ఎక్స్ట్రా యాడ్ అవుతుంది. మిగతా సెంటెన్స్ అంతా యాజ్ ఇట్ ఈస్ ట్రాన్స్లేషన్ చూడండి. నువ్వు మీన్స్ తుమ్, నీ హోంవర్క్ అంటే నీ అంటే అపనా, ఇతనిదే అని అర్థం. అపనా హోంవర్క్ నిన్న మీన్స్ కల్, పూర్తి మీన్స్ పూరా, చేసావా అంటే కియాతా. తెలుగు హిందీ చాలా తేలిగ్గానే ట్రాన్స్లేట్ చేయొచ్చమ్మా, ఒక ఇంగ్లీష్లోనే ప్రాబ్లం వస్తుంది. ఓకే, వీడియో కంప్లీట్. దీనికి ఇంగ్లీష్ రాయాలంటే కంపల్సరీగా ఈ సెంటెన్స్ స్ట్రక్చర్ తెలిసి ఉండాలి. తెలుగు తెలిస్తే హిందీ రాసేయచ్చు. సో హిందీ నేర్చుకోవడం ఈజీయే, ఇంగ్లీష్ కూడా ఈజీయే. బట్ ఆ సెంటెన్స్ రూల్ తెలిస్తేనే, తెలియకపోతే ఏలాగా ఏ వర్డ్ ఎక్కడ రాయాలో మనకి అర్థం కాదు. ఓకేనా? సో ఈ విధంగా స్ట్రక్చర్ క్వశ్చన్ ఫామ్ చేసేసాం. మరి దీనికి ఆన్సర్ ఎలా చేయాలి? ఎప్పుడు కూడా ఆన్సర్స్ 2 టైప్స్లో ఉంటాయమ్మా, ఎస్ ఆర్ నో టైప్. అయితే చేస్తే ఎస్ చెప్తాం, చేయకపోతే నో చెప్తాం. ఎస్ చెప్పినప్పుడు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పాయింట్, ఎస్ చెప్తే వాడే వెర్బ్ పాస్ట్ టెన్స్ వర్బ్ యూజ్ చేయాలి. నో చెప్పినప్పుడు డిడ్ వాడినప్పుడు వెర్బ్ V1నే వాడాలి. అదొకటి గుర్తుపెట్టుకోండి. చూడండి ఎలా వచ్చిందో ఆన్సర్. ఎస్తో చెప్పినప్పుడు ఐ కంప్లీటెడ్, ఇక్కడ కంప్లీట్ రాశాను, ప్రజెంట్ V1 అది. కంప్లీటెడ్ అంటే పూర్తి చేసేసాను, పూర్తి చేయడం జరిగిపోయింది కాబట్టి ఆన్సర్ చెప్తున్నప్పుడు ఇక్కడ V2 రావాలి, క్వశ్చన్లో మాత్రం V1 రావాలి, అంతే తేడా. ఆన్సర్ వచ్చేసరికి చూడండి, ఇక్కడ ఎక్కడ డిడ్ రాలా ఆన్సర్లో. డిడ్ వచ్చింటే కూడా కంపల్సరీ V1, అది క్వశ్చన్ అవనివ్వండి, ఆన్సర్ అవనివ్వండి. ఆన్సర్ చూడండి, రెండో ఆన్సర్ నో, ఐ డిడ్ నాట్ కంప్లీట్. ఇక్కడ కంప్లీటెడ్ అని రాయట్లేదు. ఓకేనా? డిడ్ అయితే ఆన్సర్లో వచ్చిన, క్వశ్చన్లో వచ్చిన వాడాల్సిన వెర్బ్ ఫామ్ V1 ఓన్లీ. బట్ ఆన్సర్ చేసినప్పుడు పాస్ట్ గురించి మాట్లాడినప్పుడు పాస్ట్ వెర్బే వాడాలి, అంతే కదా, పాస్ట్ యాక్షన్ గురించి మాట్లాడుతున్నాను. సో ఎస్ ఐ కంప్లీటెడ్ మై హోంవర్క్ ఎస్టర్డే. అవును, నేను నిన్న నా హోంవర్క్ నేను పూర్తి చేసేసాను
అని చెప్తున్నాం అక్కడ. చూడండి హిందీలో ఏం చెప్తుంది, ఎస్ మీన్స్ హా. సేమ్ చూడండి, మై తెలుగు ఇక్కడ రాయలేదమ్మా, మీరు రాసుకోండి. అవును నేను నా హోంవర్క్ పూర్తి చేశాను, ప్లేస్ లేదని రాయలేదమ్మా, మీరు నోట్ చేసుకోండి. ఓకే, ఇక్కడ హిందీలో చూడండి హా మై అప్నా హోంవర్క్ పూరా కియా తా. ఇంగ్లీష్ ప్రాబ్లమే కానీ హిందీలో ఎక్కడ ప్రాబ్లం రాదు, కియాతానే వస్తుంది. ఇక్కడ ఏ చేంజ్లు ఉండవు, ఒక్క ఇంగ్లీష్లోనే అక్కడ V1 V2 ప్రాబ్లం అవుతుంది. ఓకేనా? ఇప్పుడు అది నో చెప్పాలనుకుంటే చేయలేదనుకోండి, నో ఐ డిడ్ నాట్ అని పెట్టకూడదు, ఓన్లీ డిడ్ కూడా యాడ్ చేయాలి. ఐ డిడ్ నాట్ కంప్లీట్ మై హోంవర్క్ ఎస్టర్డే. లేదు నేను నా హోంవర్క్ చెయ్యలేదు. నహి మే నహి కియా. సింపుల్గా చెప్పాలంటే నహి అని చెప్పేస్తే అర్థమైపోద్ది. ఎస్ అన్నా కూడా ఆన్సర్ ఏంటి? వీటికి చూడండి, తర్వాత మనకి రాయడం రాదనుకోండి, ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ ఉంటాయి. క్వశ్చన్స్ 2 టైప్ అమ్మా. ఒకటి సింపుల్ ఆన్సర్, జస్ట్ ఎస్ నో చెప్తాం. ఒకటి లెందీ ఆన్సర్ వస్తుంది, అంటే కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నట్టుగా ఉంటుంది. అటువంటి క్వశ్చన్స్ ఉంటాయి. అవి ఎప్పుడు వెన్, వేర్, హౌ ఇలాంటి క్వశ్చన్ వర్డ్స్ వాడినప్పుడు, ఇది క్వశ్చన్ వర్బ్స్ గురించి మాట్లాడుతున్నాను. ఐ క్వశ్చన్ వర్డ్స్ లైక్ హౌ, వెన్ మీన్స్ WH, HOW ఫ్యామిలీకి సంబంధించిన వర్డ్స్ని యూజ్ చేసినప్పుడు ఆన్సర్ కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఫామ్లో ఇవ్వాల్సి ఉంటుంది, పెద్దగా వస్తుంది ఆన్సర్. అక్కడ మీన్స్ మనం కొంత ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ జస్ట్ డిడ్, డూ, డజులు వాడినప్పుడు ఆన్సర్ ఎస్ఆర్ నోలో చెప్తే అయిపోతుంది. ఇక్కడ ప్రాబ్లం రాదు అసలు. డూ యూ కంప్లీట్ యువర్ హోంవర్క్ అంటే చేసామనుకో, ఎస్ అంటే అయిపోయింది. ఎస్ అంటే అర్థం ఏంటి చేసామని, నో అంటే చేయలేదని అర్థం. సో అక్కడ ప్రాబ్లమే రాదు. వై క్వశ్చన్ అరైజ్ అయినప్పుడు, వై డూ యూ కంప్లీట్ యువర్ హోంవర్క్, ఎందుకు చేయలేదు, వై యూ డిడ్ నాట్ కంప్లీట్ యువర్ హోంవర్క్ అన్నామనుకోండి, వై అని క్వశ్చన్ అడుగుతున్నప్పుడు ఆన్సర్ చేయాలి. సో అండ్ సో రీజన్ చెప్పాలంటే అక్కడ ఆన్సర్ ఎక్కువ రాయాల్సి ఉంటుంది. ఇక్కడ మటుకు ప్రాబ్లమే రాదు, ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ అవుతాయి. ఓకే, ఇది ఇటువంటిది ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. చూడండి ఇంకో ఎగ్జాంపుల్, ఇది హోంవర్క్ కంప్లీట్. అదే ఇప్పుడు గో, వెంట్, గాన్ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వెర్బ్స్ నేర్చుకున్నాం మనం. అందులో ఇంకో వెర్బ్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, నిన్న నేను వైజాగ్ వెళ్ళాను అని ఉంది స్టేట్మెంట్, జనరల్ స్టేట్మెంట్. నిన్న నేను వైజాగ్ వెళ్ళాను, దాన్ని ఇంగ్లీష్లో ఏమని చెప్పాలి? నిన్న నేను వైజాగ్ వెళ్ళాను. నిన్నటి గురించి మాట్లాడామంటే వాడాల్సిన వర్బ్ ఏమవుతుందమ్మా? చూడండి ఒకసారి ఆ ఎగ్జాంపుల్ కూడా ఒక్కసారి చెప్పుకుందాం. ముందు స్టేట్మెంట్ ఏంటో రాసుకోవాలి. ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటి? నిన్న నేను వైజాగ్ వెళ్ళాను. ఏదో పని మీద వైజాగ్ వెళ్ళానని చెప్తున్నాం ఎవరికో. దీన్ని మామూలుగా జనరల్ స్టేట్మెంట్. దీన్ని ముందు ట్రాన్స్లేట్ చేయండి. నిన్న నేను వైజాగ్ వెళ్ళాను అన్నది ఏంటి? నిన్న అని చెప్పామంటే అక్కడ తెలిసిపోతుందమ్మా, టైం స్టేటెడ్ పాస్ట్ యాక్షన్ అని అర్థమైపోతుంది. వెళ్ళానని ఏమనాలి? గోకి పాస్ట్ యాక్షన్ అంటే వెర్బ్ 2 సెకండ్ ఫామ్ గుర్తు రావాలి. గో, వెంట్, గాన్, గోయింగ్, టు గో, విల్ గో. ఇలా వెర్బ్ 6 ఫామ్స్ ఒక్కసారి మైండ్లో రివైండ్ చేసుకోవాలి మీరు. పైకి చెప్పకపోయినా ఒకసారి 6 ఫామ్స్ అలా నోటెడ్గా అలా అనుకుంటా ఉంటే మీకు ఆ ఫామ్స్ అలవాటు అయిపోతాయి. సో ఇక్కడ వెళ్ళానంటే అయిపోయిన యాక్షన్ నిన్న అని చెప్తున్నాం కాబట్టి V2 గుర్తొచ్చేయాలి. V2 మీన్స్ వాట్? గో, వెంట్ అవుతుంది. సో వెంట్ తెలిసిపోయింది. ఇప్పుడు సెంటెన్స్ స్ట్రక్చర్ ఏంటి? సబ్జెక్ట్, వెర్బ్, ఆబ్జెక్ట్. ఇక్కడ ముందు సబ్జెక్ట్ ఏంటో కనిపెట్టండి. నేను ఇక్కడ సబ్జెక్ట్ కనిపెట్టేసాం, ఎస్. ఆ వెర్బ్ కనిపెట్టాం. ఆబ్జెక్ట్ ఏంటి? వైజాగ్ వెళ్ళడం. వైజాగ్ ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. అది ఊరు కదా అంటే ఇక్కడ అలా కదా అర్థం. రిమైనింగ్ పార్ట్ అంతా ఆబ్జెక్ట్లోకి తీసేసుకుంటాం. సో ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి? ఐ. వెర్బ్ ఏంటి? వెంట్. ఐ వెంట్. వేర్? వెంట్ మీన్స్ వెళ్ళడం అనేది ఒక ప్లేస్కి సంబంధించి అర్థమైపోతుంది కాబట్టి వెంటనే క్వశ్చన్ ఏం రావాలి? వేర్ అంటే ఎక్కడికి? వైజాగ్. సో ఐ వెంట్ టు వైజాగ్ కు కదా, ఆ 2 ఇక్కడ రాయాలి. ఐ వెంట్ టు వైజాగ్. ఇది మామూలుగా స్టేట్మెంట్ రాసాం. ఇప్పుడు దీన్ని క్వశ్చన్లో వేయాలి. దీనికి క్వశ్చన్ వేయండి. ఐ వెంట్ టు వైజాగ్ ఎస్టర్డే. నేను వైజాగ్ వెళ్ళాను. అవతల క్వశ్చన్ అడుగుతున్నప్పుడు ఐ కాస్త ఏమవుతుంది? యూ అని అడుగుతారు. నువ్వు అంటే ఐ అని చెప్తున్నప్పుడు అవతల వాళ్ళు ఏమని చెప్తారు? నువ్వు వైజాగ్ వెళ్ళావా? నువ్వు. సో క్వశ్చన్లో ఏం రావాలమ్మా? ఐ రాదు, యూ వస్తుంది క్వశ్చన్ వచ్చేసరికి. సో పాస్ట్లో క్వశ్చన్ వేయాలంటే మనకి సెంటెన్స్ స్ట్రక్చర్ ఏమని తెలుసు? డిడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. ఇప్పుడు మీకు ఇక్కడ V2 అని తెలుసు, దీనికి V1 తెలిసి ఉండాలి. వెంటకి V1 ఏంటి? గో. డిడ్ తెలుసు, సబ్జెక్ట్ తెలుసు, V1 తెలుసు, ఆబ్జెక్ట్ తెలుసు. ఇంకేంటి క్వశ్చన్ రాసేయచ్చు.
దట్ మీన్స్ డిడ్ యూ, ఐ కాస్త యూ అవుతుందమ్మా క్వశ్చన్ అడగడంలో. కార్తీక్, డిడ్ యూ, V1 ఏంటి గో, డిడ్ యూ గో టు వైజాగ్, డిడ్ యూ గో టు వైజాగ్ ఎస్టర్డే, నేను నువ్వు వైజాగ్ వెళ్ళావా అడుగుతున్నారు మన ఫ్రెండ్స్. నేను వైజాగ్ వెళ్ళానన్న దాన్ని క్వశ్చన్లో ఫామ్ చేసినప్పుడు ఐ కాస్త ఏమవుతుంది, యూ అవుతుంది. ఇప్పుడు ఆ యూ కాస్త ఆన్సర్లు ఏమవ్వాలి, ఐ అవ్వాలి. ఎందుకంటే నువ్వు వైజాగ్ వెళ్ళావంటే నేను వెళ్ళాను, లేదు వెళ్ళలేదు, రెండు ఆన్సర్లు చేయాలి. వెళితే ఈ ఆన్సరు, వెళ్ళకపోతే ఇప్పుడు ఆల్రెడీ వెళితే ఆన్సర్ ఇది. ఐ వెంట్ టు వైజాగ్ ఎస్టర్డే, ఇక్కడ వచ్చేస్తుంది. డిడ్ యూ గో టు వైజాగ్ ఎస్టర్డే, ఎస్, ముందేం రావాలి, ఎస్, ఐ వెంట్ టు వైజాగ్ ఎస్టర్డే, అయిపోయింది ఒక ఆన్సర్. సెకండ్ ఆన్సర్ వెళ్ళలేదనుకోండి, వాడు ఎవరో చెప్పారు వెళ్ళావా అని అడుగుతున్నాడు. సో మనం వెళ్తే ఓకే ఎస్ అని చెప్తాం, వెళ్ళకపోతే నో 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 అని చెప్పి ఏం చెప్పాలి, ఐ డిడ్ నాట్, ఐ డిడ్ నాట్, వెంట రాదు ఇక్కడ, గో, ఐ డిడ్ నాట్ గో టు వైజాగ్ ఎస్టర్డే. అది హిందీలో ఎలా చెప్తాం చూడండమ్మా. ఐ వెంట్ టు వైజాగ్ ఎస్టర్డే అంటే కల్ మై, కల్ ఐ కదా మై, కల్ మై వైజాగ్ గయాతా, మామూలు స్టేట్మెంట్. కల్ మై వైజాగ్ గయాతా. క్వశ్చన్లోకి వచ్చేస్తాం. డిడ్ యూ గో టు వైజాగ్ ఎస్టర్డే అంటే ఏమని చెప్పాలి, డిడ్ అంటే ఏంటి, క్యా అన్న వర్డ్ రావాలి. హిందీ వచ్చేసరికి ఏం రావాలమ్మా, క్యా, యూ ప్లేస్ ఏం రావాలి, యూ మీన్స్ తుమ్, క్యా తుమ్ కల్ వైజాగ్ గయా తా, వైజాగ్ గయా, వెళ్ళడాన్ని ఏమంటారు హిందీలో, గయా, గయా థా, పాస్ట్ కదా, థా రావాలి, హే రాకూడదు, థా. క్యా తుమ్ కల్ వైజాగ్ గయా తా, క్వశ్చన్ మార్క్, క్వశ్చన్ ట్రాన్స్లేషన్ అయిపోయింది. ఆన్సర్ చూడండి, క్యా తుమ్ వైజాగ్ గయా తా, కల్ వెళ్ళావా, ఆహా మై కల్ వైజాగ్ గయా తా. ఆన్సర్ ఏమవుతుంది, హా, ముందు హా, హా చెప్పాలి, అవును మీన్స్ హిందీలో హా, హా మై వైజాగ్ గయా తా, నహి మై నహి గయా. ఇంతే సింపుల్గా ఇలా ట్రాన్స్లేషన్ చేసుకుంటా ఒకటి రెండు ఎగ్జాంపుల్స్ మీ ఓన్గా ఇలా ప్రిపేర్ చేసుకొని ప్రాక్టీస్ చేయాల్సిన, ప్రాక్టీస్ చేస్తేనే గుర్తుంటాయన్నమాట. ఓకే, ఇక్కడ డిడ్ నాట్ ఈ సెంటెన్స్ జనరల్గా నెగిటివ్ సెంటెన్సెస్ అని చెప్తాను. ఓకే, ఇది క్వశ్చన్ సెంటెన్స్, ఇది పాజిటివ్, అది నెగిటివ్. ఎప్పుడు కూడా సెంటెన్స్ స్ట్రక్చర్స్ 3 టైప్స్లో ఉంటాయి. ఒకటి పాజిటివ్ స్ట్రక్చర్, దట్ మీన్స్ అవును జనరల్గా చెప్పే స్టేట్మెంట్స్. కాదని చెప్పేవన్నీ కూడా ఏంటంటారు ఆ స్ట్రక్చర్స్ని, నెగిటివ్ సెంటెన్స్ స్ట్రక్చర్స్ అంటాం. అదే క్వశ్చన్స్ అడిగితే వాటిని క్వశ్చన్ సెంటెన్స్ స్ట్రక్చర్స్ అని చెప్తాము. ఒకసారి మనం క్వశ్చన్ వర్డ్స్ నేర్చుకునేటప్పుడు వీటి గురించి మళ్ళీ ఇంకోసారి అక్కడ చెప్పుకుందాం. ఓకే స్టూడెంట్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ స్టూడెంట్స్.